గత 10 సంవత్సరాల కించి ఇండ్లు అనే అభూత కల్పనతో డబుల్ బెడ్రూమ్ అంటే ఇట్లా ఉంటది. గానాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రు, చిన్న రూము కదా, నెత్తి ఒక గోడ కాంతది, కాళ్ళు ఇంకో గోడకు తగులుతాయి, ఇగో మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. అది ఎట్లా ఉంటదంటే 2 బెడ్రూమ్లు ఉంటాయి, బిడ్డ అల్లుడు వస్తే ఒక రూమ్ లో ఉంటారు, మేకలు ఇంకో దిక్కు కట్టేయచ్చు అనేటువంటి ఒక అభూత కల్పన చూపించి ఈ రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం మనం గతంలో చూసాం. 10 సంవత్సరాలు పేదోడు నిజంగా నాకు ఇల్లు వస్తుందేమో, ఆ ఇల్లుతోనే నా జీవితం కూడా ముడిపడి ఉంది, కిరాయి ఇండ్లలో ఉండలేకపోతున్నా, నా జీవితంలో ఇల్లు రావడం అనేది నాకు ఒక అద్భుతమైన దేవుడిచ్చిన వరం అనుకొని 10 సంవత్సరాలు మోసిన తెలంగాణ రాష్ట్రంలో బీద బడుగు బలహీన వర్గాలు ఇంకా ఇంటికి చాలా దూరంగా బ్రతికిన సందర్భాలు చూసినాం. 10 సంవత్సరాలు ఆశపడితే కూడా ఇల్లు ఇయ్యనటువంటి సందర్భం మనసులో పెట్టుకొని మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎలక్షన్లలో ఇంట్లో కూర్చోబెట్టినటువంటి ఘనత కలిగిన నా కాంగ్రెస్ పార్టీ ఓటరు మహాశయులు, తెలంగాణ ప్రజలు, మీరు కోరుకున్న ప్రజా ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ తనకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉంది కదా, నేను పేదోడికి ఏ విధంగా ఇల్లు ఇవ్వగలుగుతా అని ఆలోచన చేసి మదనపడి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇల్లు ఇయ్యాలి, ఖచ్చితంగా పేదోడిని ఆదుకోవాలనే సంకల్పంతో ఈ రాష్ట్రంలో 22,500 కోట్ల బడ్జెట్, రూపాయి 2 రూపాయలు కాదు, 22,500 కోట్ల బడ్జెట్ తో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 175 కోట్ల రూపాయల విలువైన ఇండ్లు, 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు తాను సంకల్పించి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి ఆర్థిక శాఖతో క్లియర్ చేసుకుని ఈ శాఖ ద్వారా 4,50,000 మందికి ఇల్లు ఇయ్యాలనే సంకల్పంతో పేదోళ్ళ బాట పట్టిన మన ప్రియతమ నాయకుడు ఒకసారి గట్టిగా చెప్పండి. మనమందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. అదే మాదిరిగా ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుడు, క్యారెక్టర్ అంటే ఎట్లా అంటే మా జూపల్లి గారి లాగా ఉండాలి అని పేరు తెచ్చుకున్న నాయకుడు, ఎక్సైజ్ మంత్రివర్యులు, మా అందరికి కూడా ఆదర్శప్రాయులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, అదే మాదిరిగా స్థానిక కలెక్టర్ మిల్లా మెజిస్ట్రేట్ సంతోష్ గారికి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసరావు గారికి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ గారికి, అదనపు కలెక్టర్ నరసింహరావు గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్వ హనుమంతన్న గారికి, గ్రంథాలయాల చైర్మన్ నీలి సీనన్న గారికి, రజస్వ మండల అధికారి శ్రీమతి లక్క అలివేలమ్మ గారికి, అదే మాదిరిగా గద్వాలతో చాలా సంవత్సరాల కించి నాకు సంబంధాలున్నాయి. ఏటి అవతల